వచ్చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీతో కొంచెం మాట్లాడాలి. పేమెంట్ మొత్తం సెటిల్మెంట్ అయిందిగా, టిప్స్ ఏమన్నా? అయ్యో అలాంటిదేం లేదు సార్. మా హోటల్ సర్వీస్ మీకు నచ్చిందా సార్? వెరీ నైస్. నచ్చినందువల్లే కదా ఎవ్రీ ఇయర్ ఎండ్ క్లోజింగ్ కి ఇక్కడికి వస్తున్నావు. ఒక విషయం చెప్తే మీరు తప్పుగా అనుకోరుగా? ఏమిటది? మీ ప్యాంట్ పాకెట్లో ఒక సిల్వర్ స్పూన్ ఉంది. మీరు దాన్ని అంతగా ఇష్టపడితే గిఫ్ట్గా ఉంచుకోవచ్చు సార్. మీ వాట్ నాన్ సెన్స్! నా పాకెట్లో మా ఫ్యామిలీకి దొంగ బుద్ధి లేదయ్యా. కాదు సార్, ఉంది, మీరే చూడండి. యూ ఇది ఎవరో నా ఫ్రెండ్స్ సరదాగా రే మనోజ్ చిలిపి వాడే నా పాకెట్లో కావాలని చెప్తానుండు. సారీ సార్, ఎవరు కావాలని పెట్టినట్టుగా లేదు, మీరే ఇష్టపడి మీ పాకెట్లో పెట్టుకున్నట్టుగా ఉంది. అలానే మేము కాదు సార్, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెప్తోంది. సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. అదే నా వైఫ్ కి వెండి స్పూన్ అంటే ఇష్టమని. ఉండండి, ఈ స్పూన్ కి రేట్ ఎంతో? అయ్యో సార్, ఉండండి సార్, మాకు కస్టమర్లే సార్ ముఖ్యం. ఇది ఫస్ట్ టైం కాదు సార్, థర్డ్ టైం. ఫస్ట్ టైం ఒక వెండి గ్లాస్ తీసుకెళ్లారు, సెకండ్ టైం ఒక కప్పు. అందుకే మేనేజ్మెంట్ లో చెప్పమని చెప్పారు. తప్పుగా అనుకోకండి సార్. ఇట్స్ ఓకే, బట్ దీని రేట్ ఎంతో? సారీ సార్, మేము అవే తీసుకోం సార్. థ్యాంక్ యూ. అయ్యో, ఏం అలవాటిది? పిల్లాడికి నచ్చ చెప్పాల్సిన వయసులో ఇలాంటి పాడు పనులు చేయొచ్చా? ఆఖరికి నా పర్సన్ కూడా దొంగిలించా. ఈ వాచ్ పోయిందని వాడు ఎంతలా ఏడ్చుంటాడు. ఏమన్నా అంటే మా ఫ్యామిలీకి అలవాట్లేదంట. నేను బాగా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను నార్మల్ గా ఉండలేకపోతున్నాను. సారీ దివ్య. సరే వదిలే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయితే ఇది ఇవ్వు. ఇన్నాళ్ళు ఇంట్లోనే నాకు తెలియకుండా దొంగున్నాడా? అయ్యో. నమస్తే, ఎవరు మాట్లాడేది? రామనాథన్ గారు ఉన్నారా? సార్, ల్యాండ్ లైన్ లో పట్టేశారా? డాక్టర్, ఈ రోజు ఈవినింగ్ అపాయింట్మెంట్ వీలవుతుందా? సారీ సార్, ఇవాళ సండే, ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే. అది కాకుండా అందరం కలిసి ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాం. రేపు మీట్ అవుదాం. పోస్ట్ లంచ్ ఓకేనా? యా పోస్ట్ లంచ్ ఓకే. ఏమండి, సరిగ్గా చెవికి ఎక్కించుకోని వాళ్ళని ఏమంటారు? అయ్యో, నీకు దండామో తల్లి, నన్ను వదిలేయో తల్లి. ఈ సండే వస్తే మావయ్య, సరిగ్గా చెవికి ఎక్కించుకోని వాళ్ళని ఇలా ఎగతాళి చేసి కూడా పిలుస్తారు. ఏంటది? ఇది కూడా తెలీదా? చెవిటి మేళం. నీ నోటి నుంచి రాబట్టాలని నేను మాట్లాడలేదు. రేయ్ బావా, లంచ్ కి స్పెషల్ ఏంటి? ఏ పద్మకి మటన్ నచ్చదురా, చికెన్ ఫ్రై చేయండి. చేపల పులుసులో చింతపండు ఎక్కువగా ఉండాలి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా. రసంలో మిరియాలు బాగా దంచి వేయండి. పోతే గడ్డ పెరగొద్దు. ఈ కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, అల్లం వేసి మజ్జికి తాలింపు పెట్టండి. ఇదిగో బయలుదేరుతున్నాం, ఇంకో 5 minutes. రే, తర్వాత లాస్ట్ లో అదిరిపోయే స్వీట్ బీడా. ఓకేనా? ఓకేరా బావా, డన్, బాయ్. అచ్చరే, విందుకు పిలిచిన వాళ్ళతో ఏమేం కావాలో ఇలాగా లిస్ట్ చెప్తారు. మరి మనల్ని విందుకు పిలిచి వాళ్ళకి నచ్చినవని వంట చేసి పెడితే ఎలాగా? మనకి నచ్చినవని ఎప్పుడు తింటాం? నేనంటే నీకెందుకు ఇష్టం లేదమ్మా, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అలాగా నీకెవరు చెప్పారు? నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. మరెందుకమ్మా నన్ను హాస్టల్లో చేర్పించారు? నేనేదైనా తప్పు చేస్తుంటే సారీ నాన్న, నేనేది కావాలని చేయలేదు. ప్లీజ్ మా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ మా. ఇవాళ కూడా స్నానం చేస్తూ ఉంటే కళ్ళల్లోకి సోప్ వెళ్ళిందమ్మా. కళ్ళంతా ఎర్రగా అయి నేను ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చా, కానీ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. నాకు 6ంటికే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారమ్మా, పైగా రాళ్ళ లాంటి ఇడ్లీలు పెడతారు. నిన్న నాకు వామిటింగ్ కూడా అయిందమ్మా. క్లీన్ చేసే ఆయా నన్ను తిట్టుకుంటూ క్లీన్ చేసింది. కానీ నువ్వు నాకు వామిటింగ్ వస్తుందంటే వేడి నీళ్ళతో గుడ్డంతా రుద్దేదానివి కదమ్మా. ఇంకెప్పుడు గొడవ చెయ్యను, సెల్ ఫోన్ లో గేమ్స్ కూడా ఆడనమ్మా. నేనెవ్వరిని కొట్టనమ్మా, చాక్లెట్స్ దొంగలించి తిననమ్మా, ఫుడ్ వేస్ట్ చెయ్యనమ్మా, హోంవర్క్ కూడా కరెక్ట్ గా చేస్తానమ్మా. బ్యాడ్ బాయ్ అని చెడ్డ పేరు తెచ్చుకోనమ్మా. నా కోసం నువ్వు టీచర్ దగ్గర అవమానపడ్డావు. ఇంకెప్పుడు కంప్లైంట్ రాకుండా నడుచుకుంటానమ్మా.
ప్లీజ్ అమ్మా, ప్లీజ్ మా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నేనా ఏడోకమ్మా ఏడోక. కన్నా వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదాం. నైనా ఇలా ఫీల్ అయ్యి మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. 1 వీక్ లో తనలో ఇంత మార్పు వచ్చిందంటే కరెక్ట్ గా 1 ఇయర్ ఇక్కడే చదివితే తను పూర్తిగా మారిపోతుంది కదా. అయ్యా, ఆ రోజు మీరు ప్రేయర్లో కరెంటు, వాటరు దేన్ని వేస్ట్ చేయకూడదని చెప్పారు. బట్ క్యాంటీన్లో 3 పైప్స్ లూజ్గా ఉన్నాయి. అక్కడక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బాటిల్స్ చిందరవందరగా పడున్నాయి. వీటన్నిటినీ బాగు చేయండి ప్లీజ్. అభిమన్యు. ఓ సూపర్ అభి. తప్పకుండా దీనికి సంబంధించిన వాళ్ళని పిలిపించి వెంటనే వీటన్నిటినీ చూడమంటాను. ఓకేనా? ఓకే, టుడే యుల్ హ్యావ్ 2 stars. థ్యాంక్ యూ మా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదేమో క్లెప్టోమేనియా అనబడే ఒక మనోవ్యాధి. ఈ లెఫ్ట్ అలవాట్లాగా టెఫ్ట్ అలవాటు. గొప్ప ధనవంతులు అయినప్పటికీ ఒక మామూలు వస్తువును చూసినా కూడా దొంగిలించాలి అనే ఆలోచనకు గురి అవుతారు. మామూలు వస్తువైనా సరే, ఎదుటివారి వస్తువైనా సరే దాన్ని చూడగానే ఆశపడతారు. వెంటనే తనకు దాని మీద హక్కు ఉందనుకుని అమాంతంగా చేయి పెడతారు. ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్. దొంగిలిస్తున్నారే, ఆ వస్తువు వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా దాన్ని పదిలిపరుచుకుని చూసి చూసి ఆనందిస్తారు. అవును సార్, అవునవును. ఇది డబ్బు గలవాళ్ల వ్యాధి. డాక్టర్, డబ్బు గల వ్యాధ? అవును. డబ్బు ఈ వ్యాధి ఎంతో మంది డబ్బున్న వాళ్ళకే ఉంది. యూ డోంట్ వర్రీయా. ముందుగా మీకు సైకోథెరపీ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత SSRI ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందా? అవుతుంది. చెయ్యుందిగా. డాక్టర్, డబ్బు టచ్ చేయను, వస్తువుల్నే. డాక్టర్ ఏం భయపడక్కర్లేదని చెప్పారుగా, మరి ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు? నన్ను తలుచుకుంటే నాకే అవమానంగా ఉంది. డాక్టర్ ఎంత గొప్పవాడు దివ్య. ఎంత బాగా ప్రశాంతంగా కౌన్సిలింగ్ ఇచ్చారో. పాపం స్టెథోస్కోప్ లేకపోతే ఏం చేస్తారు? థ్యాంక్ యూ డాక్టర్. ఓరి దుర్మార్గుడా. చెయ్యి వదిలేయి వదిలేయి అంటోంది, మనసు కొట్టేయి కొట్టేయి అంటోంది. ఏం చేయమంటావు దివ్య? సూపర్ వాసన. ఏయ్, ఎవరు వీళ్ళంతా? మా ఫ్రెండ్స్. ఓ వావ్, సూపర్. ఇలా గోడంతా గీతలు గీశారు కదా, ఇలా చేస్తే మీ అమ్మ మిమ్మల్ని తిట్టి కొట్టదా? మా ఇంట్లో నేనేం చేసినా మెచ్చుకుంటారు. వీడు చాలా లక్కీ బాయ్ కదా. మా అమ్మ నన్ను కొట్టి, హౌస్ ఓనర్ తిట్టి, ఇప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఆ స్టార్స్ ఏంటి? మా అమ్మ చెప్పింది నేను అల్లరి చేయకుండా చేస్తే నాకు 1 స్టార్ ఇస్తుంది. చూసారా ఎన్ని స్టార్స్ వచ్చాయో? ఇవన్నీ నా స్టార్స్. ఎలా ఉంది? డిఫరెంట్ గా చేస్తున్నావు పో. నిజంగా అంత బాగుందా? ఇకపై వంట డ్యూటీ నీదే. సూపర్ గా ఉంది. వావ్, సూపర్. అరే కామాక్షి, ఎవరు వాళ్ళంతా? వీళ్ళు నా ఫ్రెండ్స్ నవీన్, నైనా. వీళ్ళమ్మ నాన్న కొట్టారంట, మేడ మీద ఏడుస్తున్నారు, అందుకనే తీసుకొచ్చానమ్మా. Hey guys, somebody hit you. What, where, when, why? You want me to bite them? It's all gonna be fine. That's all you like to eat. French fry, chicken fry, fish fry. మీ నాన్న వంటవాడా? డాక్టర్. మనోడు చూసావా? కమ్ ఆన్. నేనని చూసావా? చూడలేదు మేడం, ఇక్కడెక్కడైనా ఉంటాను. నైనా, ఆంటీ, అభిమన్యుని మీరెప్పుడు కొట్టారంటగా? అభిమన్యు బాగా చదువుతాడా? సుమారుగా చదువుతాడు. ఓకే, హాస్టల్ లైఫ్ ఎలా ఉందో చెప్పండి. సరే, ఎందుకు మిమ్మల్ని కొట్టారు? ఏదైనా అల్లరి పని చేశారా? పేరెంట్స్ అంతా ఇంత పిల్లల్ని క్వశ్చన్లతో విసిగిస్తారు. సారీ అండి. పోనీ మీరేం తింటారు అని అడగచ్చా? మేమున్న కోపానికి మీరేం పెట్టినా తింటాం. స్విమ్మింగ్ పూల్ దగ్గర బాగా వెతకారా లేదా? నువ్వేదడిగినా మీ నాన్న నీకు కొనిపెడతారా?
ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. అయినా నేను ఇష్టంగా అడిగితే మా డాడీ కొంటారు. ఒకవేళ జలుబు చేస్తే దానికి నవ్వుతూ మందు రాస్తారు. అభి, మన ఇద్దరం మన అమ్మ నాన్నని ఎక్స్చేంజ్ చేసుకుందామా? వద్దురా, ఐ లవ్ మై మమ్మీ డాడీ. అల్లరి కుట్టీస్ కి జ్యూస్. ఆంటీ, ఐస్ వేసారా? మా అమ్మకి తెలిస్తే కొడుతుంది. ఆంటీ, మీరు యాడ్స్ లో వచ్చే ఆంటీలు పిల్లలతో నవ్వుతూ మాట్లాడతారే, ఆ టైప్ లో ఉన్నారు. ఆహా. ఇదంతా బాగానే మాట్లాడుతోంది, కానీ అమ్మ ఎందుకు కొట్టిందో చెప్పడం లేదు. అవును, మీ అమ్మ నిన్ను ఎందుకు కొట్టిందో ఇంకా చెప్పనే లేదే. ఫస్ట్ మమ్మల్ని హాస్టల్లో చేర్పించారు. కొద్ది రోజులకే మా ఇద్దరికి ఆ ప్లేస్ నచ్చలేదు. అక్కడ మేము ఏం చేసామో తెలుసా? హే ఫ్రెండ్స్, మీ అందరికి నేను ఒక కథ చెప్పనా? చెప్తావా? నేను సూపర్ గా కథ చెప్తాను. ఏ కథ చెప్తా? నక్క కథ చెప్పనా? వద్దొద్దు, దయ్యం కథే చెప్తాను. వద్దొద్దు, నక్క కదే చెప్పు. లేదు, దయ్యం కదే చెప్పు. ఏ ఇప్పుడు మనం కూర్చుంది దయ్యంతోనే. ఏ ఏమంటున్నావే? నిజమే చెప్తున్నా, అలా చూడు. హాయ్ శాలిని, ఎలా ఉన్నావు? హాయ్ నానా, నేను బానే ఉన్నాను. తిన్నావా? ఏ అక్కడెవరు లేరే, ఇది అబద్ధం చెప్తుంది. శాలిని ఎవరే? ఎక్కడుంటుంది? మేము ఇంతకు ముందు ఉండే అపార్ట్మెంట్ లో ఉండేది. మా స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక కుక్క ఉంది. దాన్ని కాపాడటానికి వెళ్ళి అంబులెన్స్ కింద పడి చనిపోయింది. అంబులెన్స్ ఎవరినైనా కాపాడటానికి కదే వచ్చేది. బట్ శాలిని చంపేసింది. అయినా కూడా నైట్ అంతా నాతోనే పడుకుంటుంది, నాతోనే మాట్లాడుతుంది. పోవే, నాకు భయంగా ఉంది. పదవే, నాకు కూడా భయంగా ఉంది. శాలిని, ఇవాళ వద్దు, అందరూ భయపడుతున్నారు. ఎప్పుడు వెళ్ళిపోయి అందరూ పడుకున్న తర్వాత రా, ఓకేనా? బాయ్. అయ్యయ్యో, ఈవిడా? అదెవరు? ఈవిడ ఎప్పుడు చూసినా శ్మశానం లోపలనే కూర్చుంటుంది. వాళ్ళ హస్బెండ్ తాగి కొట్టడం వల్ల ఉరేసుకొని చనిపోయింది. ఇంకొద్దే. ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు, అందరు భయపడుతున్నారు కదా. పో పో. అది మన వైపే వస్తుంది, అందరు పరిగెత్తండి. వద్దండి ప్లీజ్, ఆంటీ వద్దండి ప్లీజ్. పిల్లలందరూ అరుస్తుంటే నువ్వు ఫోన్లో ఏంటయ్యా? రావే తొందరగా. రావే, రా రా. ఏమైంది? మాకు దయ్యం కథ చెప్తుంది. ఇంత రాత్రప్పుడు దయ్యం కథ ఏంటే? నువ్వు వార్డెన్ అంటే వార్డెన్ పని సరిగా చూసుకోవా? అక్క, వార్డెన్ ఒకే ఒక పోటు పొడిచేయి అక్క. అమ్మా, అయ్యయ్యో, అందరూ పారిపోండి, అందరూ పారిపోండి. బాత్రూమ్ లో మన వార్డెన్ ఒక్కరు రక్తం కక్కుకొని పడిపోయి ఉన్నాడ్రా. ఒకవేళ చనిపోతే దయ్యం అవుతాడా? నాకు భయం వేస్తుందిరా. ఆపండి, ఆపండి, ఎందుకు వెళ్తున్నారు? ఆపండి, నోరు మూసుకోండి. ఎందుకు గోల్ చేస్తున్నారు? ఏమైంది? పడుతుంది, మనిషి కనిపించట్లేదు. నేను ఎక్కడే ఉన్నాను రా, ఎదురుగానే ఉన్నాను. మళ్ళీ మళ్ళీ వాయిస్ వినపడుతుంది. ఎదురుగా ఉన్నది మన మాట. ఏంటి? నేను చచ్చిపోయానా? ఎవరు? పిల్లలు, నేను వెతికి చూశాను రా, నేను అక్కడ లేను రా.
ఒరే, 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 నేను అక్కడ లేనురా. అయ్యయ్యో మళ్ళీ వాయిస్ వినపడుతుంది. మీ అబ్బాయిలోనూ ఉంది. ఏమంటున్నారు సార్? ఎస్, ఐఎమ్ సీరియస్. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని మీరు నమ్మాలి అంటే ముందు మీరు వేసుకున్న అద్దాలని తీయాలి. అరే ఏమండి, నేను చెప్పేది మీ కళ్ళద్దాల గురించి కాదు, మీకు మీ పిల్ల